రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేష్ దారుణంగా హత్య చేశాడు. నవంబర్ 1వ తేదీన యాదగిరిగుట్టపై ప్రియుడు శ్రీకాంత్ను నాగమణి ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం శ్రీకాంత్తో కలిసి హైత్ నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో నాగమణిపై కోపం పెంచుకున్న సోదరుడు పరమేష్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎండ్లగూడ రహదారిపై ఆమెను వెంబడించి హత్య చేశాడు. ముందు కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కొడవలతో నాగమణి గొంతు కోసి కిరాతకంగా మర్డర్ చేశాడు. పరమేష్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు రాయపూల్ లిమిట్స్ లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్ గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నార్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్ గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో పరువు హత్య సంచలనం కలిగిస్తా ఉంది. ఒక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ నాగమణిని అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం చేస్తుంది. అయితే నాగమణి ఇటీవల కాలంలో కూడా స్వగ్రామానికి చెందినటువంటి ఏదైతే రాయపూల్ గ్రామం ఏదైతే అదే గ్రామం చెందినటువంటి శ్రీకాంత్ అనే వేరొక వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. 15 రోజుల క్రితమే యాదగిరిగుట్టలో వివాహం చేసుకుంది. నిన్న సెలవుదినం కావడంతో కూడా స్వగ్రామానికి చేరుకుని తిరిగి విధుల్లో పాల్గొనేందుకు రాయపూర్ నుంచి మన్నగూడ రోడ్లో వెళ్తున్న నేపథ్యంలో కూడా అతని తమ్ముడు పరమేశ్ ఒక కారుతో వచ్చి కూడా ఆమెను బలంగా ఢీకొట్టి ఆ తర్వాత పదునైన ఆయుధంతో కూడా తలపైన దాడి చేశాడు, మెడపైన దాడి చేశాడు. సంఘటన స్థలమైన అక్కడెక్కడే ప్రాణాలు కోల్పోయింది నాగమణి. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైతే నాగమణి సోదరుడు చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ నిందితుడు కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. అతన్ని విచారిస్తా ఉన్నారు. కేవలం కులాంతర వివాహం చేస్తున్న నేపథ్యంలోనే పరువు పోయిందంటూ కూడా అతను తమ్ముడే ఈ హత్యకు పత్కరచన చేసినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారో అతను ఒక్కడే హత్య చేశాడా, ఇంకెవరైనా అతను సహకరించారన్న కోణంలో కూడా ప్రస్తుతం అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2020 బ్యాచ్ చెందినటువంటి నాగమణి ప్రస్తుతం కానిస్టేబుల్ ఎంపిక హయత్ నగర్ పిఎస్ లో పనిచేస్తా ఉంది. రాయపూల్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ ను ఇటీవల కాలంలో కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పరువు హత్య చేయాలని కుటుంబ సభ్యులు భావించి సోదరుడే చేశాడు. ఇతర కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా, కేవలం అతను ఒకడే ఈ యొక్క హత్య చేశాడా పరమేశ్ సంబంధించి అన్న కోణంలో దర్యాప్తు సాగుతా ఉంది. కారు సంబంధించి ఎవరైనా ఇంకెవరైనా డ్రైవ్ చేశారా, హత్యకు సంబంధించి ఎవరెవరు సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. డెడ్ బాడీని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని కూడా పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం పరమేష్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులో ఉన్నట్టుగా సమాచారం అందింది. కానీ ఎవరు సహకరించారు, ఇంత కుటుంబ సభ్యుల పాత్ర ఎంత జరుగుతుంది, అతను స్నేహితులు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో ఒక పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి నాగమణిని ఇలా దారుణంగా హత్య చేయడం మాత్రం సంచలనం కలిసి సంఘటన స్థలానికి ఇప్పుడు కూడా రాచకొండ పోలీసు అధికారులు అయితే చేరుకుంటున్నారు. ఆ శ్రీకాంత్ ఎవరైతే భర్త ఉన్నారో భర్తను కూడా ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారన్న కోణంలో దర్యాప్తు సాగుతా ఉంది. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులు మాత్రం ఆమె సోదరుడు పరమేశ్ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు. మిగతాసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కార్తీక్ అండ్ వాసు, ఇప్పుడు నాగమణి వాళ్ళ బ్రదరు అలాగే ఫాదర్ పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఇందాక మనతో మాట్లాడారు. బయట మనం చూసాం. ఈ నాగమణికి సంబంధించిన తల్లి కానీ ఇంకెవరైనా వాళ్ళ వెర్షన్ ఏమైనా చెప్పారా బయటకి? కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆమె భర్త ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు. ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇది కులాంతర వివాహం చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు వివాహం తర్వాత హయత్ నగర్ లోనే ప్రస్తుతం ఆమె పనిచేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నిన్న కుటుంబ సభ్యుల దగ్గరికి సెలవుదినం నాడుతో కూడా వివాహం జరిగి 15 రోజులకు ఎలాంటి గొడవలు లేని కారణంగా ఆమె నిన్న వచ్చింది. కానీ మనసులో ఈ కులాంతర వివాహం అంశాన్ని మనసులో పెట్టుకున్నటువంటి తమ్ముడు పరమేశ్ ఇతర కుటుంబ సభ్యులు ఎట్టకేలకు తన సోదరుని హత్య చేయాలని నిర్ధారించిన తర్వాతనే నిన్న ఈరోజు తెల్లవారుజామున ఆమె విధులకంటూ బయలుదేరిన నేపథ్యంలో కూడా ఢీకొట్టి అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత పదునైన బలమైన ఆయుధంతో కూడా మెడపైన తలపైన దాడి చేసి
హత్య చేశారు. సంఘటనా స్థలంలో విజువల్ చూస్తుంటే చాలా స్పష్టంగా అటు ప్లాన్ ప్రకారం బండంతా కూడా ధ్వంసమైన నేపథ్యం, హెల్మెట్ పడిపోయింది, చెప్పులు మరింత దూరంలో పడిపోయాయి. కానీ ఈ హత్యకు ఒక పరమేశ్ ఒకడే చేసి ఉండడు, కుటుంబ సభ్యుల సహకారం ఖచ్చితంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి పరమేశ్ ను విచారిస్తే తండ్రి పాత్ర ఉందా, లేదా ఇంకేమైనా కుటుంబ సభ్యుల పాత్ర ఉందా, లేదా అతను స్నేహితులు ఎవరైనా సహకరించారా, ఈ కారు ఎవరిది, ఈ ఆయుధం ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ప్రస్తుతం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి నిందితుడి పరమేశ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యుల కోసం కూడా గాలిస్తా ఉన్నారు. ఇంకా అతని తల్లి మిగతా కుటుంబ సభ్యులు స్పందిస్తే గానీ పూర్తి అంశాలు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం ఆమె నివాసంలో మాత్రం ఎవరు లేనట్టుగా మన సమాచారం ఉంది. అదే పక్కా ప్లాన్ ప్రకారమే కుటుంబ సభ్యులే ఈ హత్య చేసినట్టుగా సమాచారం అందుతుంది. లేదంటే తల్లిదండ్రికి సంబంధం లేకుండా కేవలం పరమేశ్ ఒకడే స్నేహితులతో కలిసి హత్య చేశాడా అన్న కోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అవుతుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కూడా తనకు ప్రాణమైన ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగమణి శ్రీకాంత్ కులాంతర వివాహం కావడంతో అతన్ని ఆమె అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలిస్తా ఉన్నారు. ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ నేపథ్యం సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఫోన్ కాల్ లిస్ట్ తో పాటు ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలంలో ఆ క్షణంలో ఎవరెవరు ఉన్నారు, ఏమైనా గతంలో బెదిరింపులో పాల్పడ్డారా, ఎవరైతే పరమేశ్ సంబంధించి స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఆమె నాగమణి భర్త శ్రీకాంత్ తో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఒక మహిళా కానిస్టేబుల్ అత్యంత దారుణంగా రోడ్డు పైన కుటుంబ సభ్యులు చంపడం ప్రస్తుతం హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తా ఉంది. అండ్ వాసు, ఇప్పుడు ఒక సోదరుని తోడబుట్టిన అమ్మాయిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి నడి రోడ్డు మీద చంపినందుకు ఏమైనా ఈ పరువు హత్య ఒక్కటేనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఇంకోవైపు శ్రీకాంత్కి సంబంధించి థ్రెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ తమ్ముడు తరపున? ఖచ్చితంగా కూడా ఇప్పుడు శ్రీకాంత్ నాగమని యాదగిరిగుట్టలో 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాబట్టి ఈయనది ఏదైతే శ్రీకాంత్ కులానికి సంబంధించి కొంత ఏదైతే పరువు పోయే విధంగా అతను చేసుకోలేదు. స్వగ్రామంలో మాకు పరువు పోయినట్టు కూడా సోదరుడు ఎవరైతే ఉన్నారో పరమేశ్ గత కొంతకాలంగా ఆయన గొడవ పడుతున్న నేపథ్యం అయితే తెలుస్తా ఉంది. పట్టణంతోటి గ్రామస్తులు, స్నేహితులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సవాల్ తీసుకుని విచారిస్తున్న నేపథ్యం, ఎందుకంటే ఒక మహిళా కానిస్టేబుల్, అది రాచకొండ కమిషనరేట్ లో ఆమె హైదరాబాద్ లో పనిచేస్తా ఉంది, అదే కమిషనరేట్ పరిధిలో హత్య జరిగింది. కాబట్టి పోలీసులు కూడా ఉన్నతాధికారులు దీనిపైన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు అయితే నిర్ధారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తం అంతట్లో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతా ఉంది. రైట్ వాస్.